విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి మీరింకా కావేరిని మరిచిపోయినట్టు లేదు. ఎలా మర్చిపోతాను లక్ష్మి? కొన్నాళ్ల పాటు చనిపోయిన నా కూతురు భార్గవిని మరిపించింది. డాడీ డాడీ అని పిలుస్తూ తడియారిపోయిన ఈ తండ్రి గుండెల్లో ప్రేమాభిమానాలు కురిపించింది. కొండంత ఆనందాన్ని నింపింది. రోజీ నాకు కాకుండా చేసిన నా కూతురు ఇన్నాళ్లకి దగ్గరైందని, ఇన్నేళ్లుగా దాచుకున్న తండ్రి ప్రేమ కూతురుకి ఇవ్వగలిగాననే సంతృప్తిని మిగుల్చుకుందామని ఎంతో ఆశపడ్డాను. కాని కావేరి మెరుపులా వచ్చి మాయమైపోయింది. కూతురు గురించి కన్నకల చెదిరిపోయింది. కలతపడిన నా మనసుకి కన్నీళ్లు మిగిల్చింది. ఈ పరిస్థితి జీవితాంతం కూతురు గురించి బాధపడేలా రోజీ పెట్టిన శాపమో, నేను ఏ జన్మలోనో చేసుకున్న పాపమో నాకు అర్థం కావటం లేదు. చలసాని గారు, మీ కూతురు భార్గవంటే మీకెంత ఇష్టమో, ఎంత ప్రేమో, కూతురికి దగ్గరవ్వాలని మీరెంత తపన పడ్డారో నాకు తెలుసు. భార్గవి మీద మమకారం చంపుకోలేక ఒకసారి చూసైనా వద్దామని మనసు చంపుకొని మరీ మీరు రోజీ ఇంటికి వెళ్లేవారు. అలా వెళ్ళినప్పుడల్లా రోజీ మిమ్మల్ని ఎంతగా అవమానించిందో, కనీసం భార్గవి ఎక్కడుందో కూడా తెలియనివ్వకుండా ఎంత నాటకపడిందో అవన్నీ నాకింకా గుర్తున్నాయి. భార్గవి కూడా చాలా రోజులు రోజీ మాటలు నమ్మి తప్పంతా మీదేనన్న అనుమానంతో ఉండేది. మీ గురించి నిజం తెలిసాక మీ దగ్గరికి రావాలని ఎంతో తాపత్రయపడింది. దురదృష్టం ఏమిటంటే తీరా తను అక్కడికి వచ్చే టైంకి మీరిండియా వచ్చేశారు. అసలు మీరక్కడ లేరని తెలిసాకే రోజీ భార్గవిని అమెరికా పంపించింది. లేకపోతే పంపించేది కాదు. అవును లక్ష్మి, ఆ విషయం నాకు నూకాలు చెప్పేదాకా తెలియలేదు. నిజంగా భార్గవి వస్తుందని నాకు తెలిస్తే ఆరోగ్యం ఏమైపోయినా అక్కడే ఉండేవాణ్ణి. కానీ కూతుర్ని చివరిసారిగా చూసుకునే అవకాశం కూడా నాకు దక్కకుండా చేసింది రోజీ. ఆ పరిస్థితుల్లో నేనెంత నరకం అనుభవించి ఉంటానో ఆలోచించు లక్ష్మి. అలాంటిది శాశ్వతంగా దూరం అయిపోయిందనుకున్న కూతురు తిరిగి వచ్చిందంటే ఆనందంతో పొంగిపోయాను. జీవితంలో ఎన్ని బాధలు పడ్డా కూతురు తిరిగి వచ్చిందన్న సంతృప్తి ఒక్కటే చాలనుకున్నాను. కానీ దురదృష్టం ఇంకా నన్ను వెంటాడుతుందని అనుకోలేకపోయాను లక్ష్మి. చలసాని గారు, కూతురు కాకపోయినా కావేరి మిమ్మల్ని కన్నతండ్రిలా అభిమానించింది. కొన్ని రోజుల పాటు కూతురికి దగ్గరయ్యానన్న సంతృప్తిని మిగిల్చింది. అంతవరకు మన అదృష్టవంతులవే. తాను చేస్తున్నది తప్పని పాపమని తెలిసి చివరికి కావేరి నిజం చెప్పి వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది. అలా కాకుండా రోజీ మాటలు నమ్మి మనల్ని ఇంకా మోసం చేసి వెళ్ళిపోతే మీరు, మా కుటుంబం ఏ పరిస్థితిలో ఉండేదో తలుచుకుంటుంటేనే భయంగా ఉంది. అందుచేత అలా జరగలేదని సరిపెట్టుకోవడం తప్ప మనమిప్పుడు బాధపడే ప్రయోజనం లేదు. చేయగలిగింది ఏవీ లేదు. నిజమే లక్ష్మి, నా జీవితంలో ప్రతి క్షణాన్ని నరకంగా మార్చిన రోజీ నాటకాలకి తెర ఎప్పుడు పడుతుందో తెలియటం లేదు. నమస్తే మేడం. మొత్తానికి ఇంజనీర్ గానే తీసుకొచ్చారన్నమాట. గుడ్, కూర్చోండి. థ్యాంక్ యూ. సుబ్బారావు గారు, మీరెళ్ళి మీ పని చూసుకోండి. మీరు రమ్మన్నారని మా వర్క్షాప్ కూడా వెళ్లకుండా వచ్చేసాను. చెప్పండి మేడం. మీరు ఇంకా వర్క్షాప్ వెళ్లాల్సిన అవసరమే లేదులేండి. అదేంటి మేడం అలా అనేశారు? ఏం లేదు, సరదాగా జోక్ చేశాను. ఇంజనీరింగ్ స్పెల్లింగ్ రాని వాళ్ళు కూడా ఏదో పేరు చెప్పి విదేశాలకు వెళ్ళిపోతున్నారు. అలాంటిది
మీలాంటి జెమ్, జీనియస్, అద్భుతమైన ఇంజనీరింగ్ స్కిల్ ఉన్న మీరు ఓ చిన్న వర్క్షాప్కి పరిమితం అయిపోవడం బాధగా ఉంది. నాకైతే ఆ ఫీలింగ్ లేదు మేడం. విదేశాలకు వెళ్ళి ఎవరి దగ్గర పనిచేయడం కంటే ఇండివిజువల్గా వర్క్షాప్ పెట్టుకున్నాం. ఉన్నంతలో బాగానే సంపాదిస్తున్నాం, హ్యాపీగా ఉన్నాం. కోర్స్ నేను కాదండలేదనుకోండి, కానీ ఇండివిడ్యువల్ అన్నది ఎంతవరకు కరెక్టా అని ఆలోచిస్తున్నాను. మీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది? రావడం సహజం. ఆ వర్క్షాప్ మీ సొంతం కాదు, పెట్టుబడి పెట్టాడు కాబట్టి ఎప్పటికైనా దాని ప్రొపరేటర్ మీ ఫ్రెండే అవుతాడు, కానీ మీరు కారు. మీ మీద అభిమానం కొద్దీ అతను పార్ట్నర్ అని చెప్తున్నా బయట వాళ్ళ దృష్టిలో మీరు ఆ వర్క్షాప్లో పనిచేస్తున్నట్టే లెక్క. ఏమంటారు? ఓకే మేడం, ఎవరెలా అనుకున్నా నాకు వచ్చే నష్టమేమీ లేదు. ఇప్పుడేమీ ఉండదు. రేపు ఆ వర్క్షాప్ పెద్దదై కోట్ల రూపాయల టర్నోవర్లో పడ్డప్పుడు మీరెంత నష్టపోయారో తెలుస్తుంది. నిజంగా మీరు అన్నట్టు మా కంపెనీ ఆ స్థాయికి వస్తే అంతకన్నా ఆనందం ఏముంటుంది మేడం? అదే చెప్తున్నాను. నిజంగా ఆ స్థాయికి వచ్చిన రోజు మీరు ఆనందించడానికి ఏమీ ఉండదు. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. బిజినెస్ ఫీల్డ్లో నా అనుభవం అంత లేదు. మీ వయసు మీకెలా అర్థమవుతుంది చెప్పండి? నన్ను అడిగితే మీకన్నా మీ ఫ్రెండే తెలివైనవాడు. ఎందుకంటే అతను పెట్టుబడి పెట్టింది డబ్బు కాదు, మీ తెలివితేటలు. నిజానికి మీరే లేకపోతే మీ ఫ్రెండు లేడు, ఆ కంపెనీ లేదు. ఏమంటారు? అదేం లేదు మేడం, వాడు నా మీద ఎంతో నమ్మకంతో ఈ బిజినెస్ స్టార్ట్ చేశాడు. మేమిద్దరం ఒకటే, మా మధ్య ఎలాంటి తేడాలు లేవు. ఇప్పుడు లేవు, కానీ మీరు స్థాయికి వచ్చాక మనస్పర్ధలు స్టార్ట్ అవుతాయి. ఈగో క్లాష్లతో నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే పరిస్థితి వస్తుంది. ఫలితంగా ఇద్దరు విడిపోయే ప్రమాదం ఉంది. డబ్బున్నవాడు కాబట్టి ఏం జరిగినా అతను సేఫ్. కానీ మీరు మాత్రం డిగ్రీ పట్టుకుని ఉద్యోగం కోసం రోడ్డు పట్టుకుని తిరగాల్సి వస్తుంది. ఐఆమ్ సారీ మేడం, మా విషయంలో అలాంటిదేం జరగదు. ఏంటి మేడం నవ్వుతున్నారు? ఈ కంప్యూటర్ ఏజ్లో కెరీర్ కోసం పక్కవాడిని కిందకి తొక్కేసైనా ముందుకు దూసుకుపోవాలని ఈ జనరేషన్ ఆలోచిస్తోంది. అలాంటిది మీరు ఇంకా ఫ్రెండ్షిప్ లాంటి బూజు పట్టిన పదాలు పట్టుకునే వేళ్లాడుతున్నారంటే నవ్వొచ్చింది. స్నేహంగా ఉండటం క్రైమేం కాదు మేడం, అయినా అవన్నీ ప్రస్తుతానికి వదిలేద్దాం. మాకేమన్నా ఆర్డర్ ఇవ్వడానికి పిలిచారా? లేదు, మిమ్మల్ని ఆర్డర్ ఇచ్చే స్థాయికి ఎదిగేలా చేద్దామని పిలిపించాను. కాస్త అర్థమయ్యేలా చెప్పండి మేడం. చెప్తాను. స్నేహం, సెంటిమెంట్ ఇలాంటి ఆలోచనలు ముందు మీ బుర్రలోంచి తీసేయండి. ప్రాక్టికల్గా ఆలోచించడం నేర్చుకోండి. మీ తెలివితేటలు పక్కవాళ్లకు ఉపయోగపడడం కాదు, మీకు ఉపయోగపడేలా చేసుకోండి. అంటే నన్నేం చేయమంటారు మేడం? మీరేం చేయనక్కర్లేదు. మీరు ఓకే అంటే అంతా నేనే చేస్తాను. మీరు సొంతంగా ఓ ఇంజనీరింగ్ కంపెనీ ప్రారంభించండి. దానికి కావలసిన పెట్టుబడి మొత్తం నేనే పెడతాను. ఆ డబ్బు మీరు తిరిగి ఇవ్వక్కర్లేదు. నాకు అవసరమైనప్పుడు కావలసిన మెటీరియల్ సప్లై చేస్తూ ఉండండి, చాలు. అదీగాక ఇప్పటికీ మీకు మార్కెట్లో మంచి పేరుంది కాబట్టి మీ వర్క్ మీరు చేసుకోండి, లాభాలు సంపాదించండి, ఇండివిడ్యువల్గా ఎదగండి. మీరు ఒప్పుకుంటే ఈ క్షణం నుంచే మీరు ఆర్డర్లు వెతుక్కుంటే నాలాంటి వాళ్ళ చుట్టూ తిరగక్కర్లేదు. విదిన్ నో టైం మిమ్మల్ని కామన్ బిజినెస్ స్థాయి నుంచి కార్పొరేట్ స్థాయికి ఎదిగేలా చేస్తాను. మీరేం మాట్లాడడం లేదంటే నేను చెప్పిన దాని గురించి సీరియస్గా ఆలోచిస్తున్నారన్నమాట. కరెక్ట్గానే గెస్ చేశారు మేడం. బయటకు గొప్పవాళ్ళుగా కార్పొరేట్ మనుషులుగా చలామణి అవుతున్న వాళ్ళల్లో కూడా ఇంత నీచమైన ఆలోచనలు ఉంటాయని మొదటిసారిగా మీ మాటల వల్లే తెలిసింది. అందుకని దాని గురించి ఆలోచిస్తున్నాను. వాట్ డు యు మీన్? దయచేసి ఈ విషయంలో మీరు ఇంకేం మాట్లాడొద్దు. డబ్బు మోసం చేసైనా సంపాదించవచ్చు, మంచి పనులు చేసైనా సంపాదించవచ్చు. కానీ నీతిగా నిజాయితీగా సంపాదించే డబ్బులో ఉన్న ఆనందం వేరు, సంతృప్తి వేరు. ఇప్పుడంతా కొత్త కాబట్టి అలాగే అనిపిస్తుంది. అయినా ఇందులో తగినంత అనుభవం లేకపోబట్టే మీరు ఇలా మాట్లాడుతున్నారు. బంగారం లాంటి అవకాశం ఇస్తున్నాను, మీకు మంచి భవిష్యత్తు ఉండేలా చేస్తాను. అంచేత నా మాట విని మీ ఫ్రెండ్కి గుడ్ బై చెప్పేసి కొత్తగా కంపెనీ స్టార్ట్ చేయండి. రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీకు రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పడానికి సిద్ధంగా ఉంది. కానీ రావడానికి మాత్రం నేను సిద్ధంగా లేను. ఈ చచ్చుపుచ్చు సెంటిమెంట్స్తో కెరీర్ పాడు చేసుకుంటే జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. పర్వాలేదు, ఓ ఫ్రెండ్ని మోసం చేశానన్న బాధ కంటే ఇదేమంత గొప్పది కాదు. మమ్మల్ని విడగొట్టడానికి మీరెంత ప్రయత్నించినా అది జరిగే పని కాదు. ఇంత నీచమైన సలహాలు ఇవ్వడానికి మరోసారి నన్ను పిలిపించి నా టైం వేస్ట్ చేయకండి. హలో, ఎవరు? నమస్కారం పరమేశ్వరా, నేను ఆండాళ్ళని. ఎందుకు ఫోన్ చేశావు? మీకు ముఖ్యమైన విషయం చెప్దామని ఫోన్ చేశాను. మీరేదో కోపంగా ఉన్నట్టున్నారు. మళ్ళీ ఫోన్ చేస్తానులేండి. ఎలాగూ ఫోన్ చేశావుగా, చెప్పు. ఏదో పెళ్లి విషయం అని ఫోన్ చేశాను గానీ
లేకపోతే మిమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తాను పరమేశ్వరా? మీ మనసు బాగున్నట్టు లేదు, తర్వాత మాట్లాడుకుందాంలేండి. అదేం లేదా అండాళ్ళు, మరీ అర్జెంట్ అయితేనే గాని నువ్వు ఫోన్ చేయవుగా, ముందు విషయం చెప్పు. అలా అన్నారు బాగుంది. ఈరోజు లక్ష్మీదేవి చెలసానిలా నిశ్చితార్థం జరగబోతోంది. నిశ్చితార్థమా? ఏంటి నువ్వు చెప్తున్నది? నిజం పరమేశ్వరా, అక్షరాల నిశ్చితార్థమే. పేరుకి నిశ్చితార్థమే గాని అబ్బో చాలా పెద్ద లెవెల్లో చేస్తున్నారట పరమేశ్వరా. ఏం చేస్తున్నారట? ఏముంది పరమేశ్వరా, నిశ్చితార్థం అంటే తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడం, ముహూర్తం పెట్టడం, బట్టలు పెట్టడం ఇవన్నీ మామూలే. కాకపోతే వజ్రం కన్నా మా ప్రేమ గట్టిదని అందరికీ చెప్పడానికన్నట్టు లక్ష్మీదేవి చెలసాని వేలికి సింగిల్ డైమండ్ రింగ్ పెడితే చెలసాని డబుల్ డైమండ్ రింగ్ పెడుతున్నట్ట. అది ఈ నిశ్చితార్థంలో స్పెషల్ అట్రాక్షన్. ఆ వజ్రాలు కూడా ఇక్కడివి కావుట, విదేశాల నుంచి తెప్పించారట. అది చెప్పడానికే ఫోన్ చేశాను. నిశ్చితార్థం జరుగుతోంది కాబట్టి తొందరలోనే పెళ్లి కూడా జరిగి తీరుతుందని ఇప్పుడే అందిన సమాచారం. కానండి, పెళ్ళైనా వెళ్ళి చూసి రావడం తప్ప ఆపలేం కదా. ఉంటాను పరమేశ్వరా. పంతులు గారు, పోయినసారి ముహూర్తం పెట్టిస్తే పెళ్లి పోస్ట్పోన్ అయింది. అంతేకాదు ఆల్మోస్ట్ ఆల్ మేమంతా పెళ్లి గురించి మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఆ పంతులు గారిని రోజీ పంపించుంటుంది లేరా? జోకా? ఇంత వయసు వచ్చింది కానీ ఎప్పుడు ఏది మాట్లాడాలో తెలియదు నాన్న నీకు. ఇంటికి పెద్దవాడిని, పిల్లలేదో తొందర పడుతున్నారని దగ్గరుండి మరీ ముహూర్తం పెట్టిస్తుంటే మధ్యలో నీ గోలేంటి? ఇలాంటి వ్యవహారాలప్పుడు చాలా సీరియస్గా ఉండాలి అబ్బాయి. ఎప్పుడు తెలుసుకుంటావో ఏంటో. అయ్యా పంతులు గారు, నేను చెప్పేది ఏంటంటే అనుకున్న డేట్కి అనుకున్న టైంకి ఖచ్చితంగా పెళ్లి జరిగేటట్టు పవర్ఫుల్ ముహూర్తం పెట్టండి. అలాగే బాబు. పాడ్యమి, విజయ, చవితి, పంచమి. అమ్మా, వచ్చే నెల 9 పంచమి శుక్రవారం దివ్యమైన ముహూర్తం ఉంది. తారాబలం గ్రహబలం అన్నీ దివ్యంగా ఉన్నాయి. అంచేత దంపతులిద్దరూ లక్ష్మీనారాయణులా, సీతారాముల్లా, పార్వతీ పరమేశ్వరులాగా అన్యోన్యంగా కలిసి ఉంటారు. వినోద్ సంజయ్లాగా అండం మర్చిపోయారేంటి? అవును, మీరేంటి బాబు మగ పెళ్లివారులా ధీమాగా కూర్చున్నారు? తమరు ఆడపెళ్లివారు, ఆ విషయం మర్చిపోకండి. మీ ఆవిడికి చెప్పి ముందు కాఫీలు తీసుకురమ్మానండి. నీకు చాలా ఎక్కువైందిరా. మరి చూసావమ్మా, పెళ్లి పనులు తప్పించుకోవడానికి ప్లేట్ ఎలా మార్చేస్తున్నాడు? ప్లేట్లు మార్చడాలు, సీడీలు మార్చడాలు కుదరవు. మేము తాతయ్య తరపున, అంటే మగ పెళ్లివాళ్ళం. కట్న కానుకల్లో, లాంఛనాల్లో ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా ఊరుకోం. చూడమ్మాయి, ఏదో తూతూ మంత్రంగా పెళ్లి జరిపిస్తామంటే కుదరదు. విడిది ఏర్పాట్లు, భోజనాలు అన్నీ మా స్థాయిలో ఉండాలి. ముందే చెప్తున్నాను, మర్యాదల్లో కూడా ఎక్కడా ఏ లోటు రాకూడదు. అలాగేనండి ముసలి ముత్తైదో గారు, మీ అడుగులకు మడుగులొత్తుతూ మీ వెనకాలే తిరుగుతాం. పెళ్లి కూడా అంగరంగ వైభోగంగా చేస్తాం. మీకు ఏ చిన్న పని చెప్పాం. పట్టుచీర నలగకుండా మీరు పందిట్లో కూర్చొని వీడియోకి ఫోజులిస్తే చాలు. సరేనా? మరైతే మీరు ఆ మాట మీద ఉండాలి. చూడబ్బాయ్, అమ్మాయి ఏదైనా చెప్పగానే అలాగే లక్ష్మి అండం కాదు. ఈ విషయంలో నువ్వు కాస్త బెట్టుగా ఉండాలి. ఓకే, పెళ్లిదాకా ఎందుకు, ఈ క్షణం నుంచే అలా ఉంటాను. ఏం పెద్ద మనిషిపోయా నువ్వు? మగ పెళ్లివారికి వేడివేడి కాఫీలు ఇవ్వాలని కూడా తెలియదా నీకు? ఇదేనా మీ మర్యాద? ఇదేనా మీ సంస్కారం? ఇదేనా మీ కుటుంబ గౌరవం? ముందు కాఫీలు వస్తేనే పెళ్లి. క్షమించండి, వచ్చేస్తున్నాయి. భార్గవి, కాఫీలు తెస్తున్నానండి. వచ్చేస్తున్నాయండి. ఓ 2 నిమిషాలు ఓపిక పట్టగలరా? కుదరదయ్యా. మీరు? కుదరదు. అమ్మా, అస్సలు కుదరదా? ఓకే లక్ష్మి. లక్ష్మీదేవి గారు, చలసాని గారు పెళ్లి చేసుకుంటామన్నారు, చేసుకుంటున్నారు. మాట మీద నిలబట్టమంటే అలా ఉండాలి. అందులో కొత్త ఉంది సార్. వాళ్ళిద్దరూ మొదటి నుంచి అంతే అని అందరూ చెప్తుంటారు. మర్యాద, మంచితనం, నీతి, నిజాయితీ ఎవరైనా వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిందే. కరెక్ట్. పాపం మనిషి అనుకుని ఓ డెవిల్ని చేసుకుని ఇంతకాలం నరకం అనుభవించారు చలసాని గారు. ఏదైతేనే ఇప్పుడు లక్ష్మీదేవి గారు లాంటి దేవతను పెళ్లి చేసుకోబోతున్నారు. అంచేత
ఇక ముందైనా ఆయన లైఫ్ చాలా హ్యాపీగా గడుస్తుంది. బాగా చెప్పావు, అందులో అనుమానం లేదు. పెళ్లి కూడా సింపుల్గా జరగటానికి లక్ష్మీదేవి గారి కొడుకు మనవడు కూడా ఒప్పుకోలేదట. మ్యారేజ్ ఆఫ్ ది మిలేనియం అనిపించేలా ఈ శతాబ్దంలోనే అంత వైభవంగా ఈ పెళ్లి జరగలేదు, ఇక జరగబోదు అనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారట. అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈవిడేమి న్యూసెన్స్ చేస్తుందో. ఆవిడకి అదే పని కదా. మొన్న నన్ను రెడ్డిని విడగొట్టడానికి మ్యాక్సిమం ట్రై చేసింది. ఆవిడ బుద్ధి అంత. ఏదైతేనే మొన్న ఛాంబర్ ఎలక్షన్లో ఆవిడ కొమ్ములు సగం విరిచేసినట్టయింది. ఇప్పుడు ఊరికే ఆవిడ బుసలు కొట్టడం తప్ప ఏమీ చేయలేదు. అఫ్ కోర్స్ అది కరెక్టే అనుకోండి. ఈ పెళ్లితోనైనా ఆవిడకి బుద్ధి వస్తే బాగుంటుంది. అది అయ్యే పని కాదులేండి. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో గాని పోవని, ఆవిడ చస్తే గాని ఆ దరిద్రపు బుద్ధులు పోవు. మొత్తానికి ఎలాగైతేనే లక్ష్మీదేవి గారు చలసాని గారు పెళ్లి చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నిజమే. అయినా ఇప్పుడేమిటి? రోజీ అడ్డుపడకపోతే వాళ్ళిద్దరూ వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సుఖంగా ఉండేవారు. అవును, లక్ష్మీదేవి గారికి కాకుండా చెయ్యాలనే చలసాని గారిని మోసం చేసి డబ్బిచ్చి కొనేసిందట రోజీ. కొనేసింది సరే, తనేం సుఖపడింది, ఆయన్నేం సుఖపడనిచ్చింది. ముచ్చటగా 3 ఏళ్లు కూడా కాపురం చేయలేదు. అనుమానించి అవమానించి నరకం చూపించి ఇంట్లోంచి బయటకు పంపించేసింది. విడాకులిచ్చి మరీ వదిలించుకుందిగా. అబ్బా, ఆవిడ పేరు వింటేనే నాకు అసహ్యం. మనిషి అయితే ముచ్చటగా ఉంటుంది కానీ ఒక్క మంచి గుణం కూడా లేదు. అన్ని రాక్షస బుద్ధులే అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అవును, అందులో అనుమానం లేదు. ఊరికే ఎందుకంటారు? ఆవిడ చేసిన పనులను బట్టే అంటారు. పాపం ఆ లక్ష్మీదేవి గారిని ఎన్ని బాధలు పెట్టింది. ఆవిడ మంచివారు కాబట్టి సరిపోయింది, కానీ అదే మరొకరైతే రోజీ చేసిన పనులకి రోడ్డు మీదకి ఈడ్చి తలెత్తుకోకుండా చేసేవారు.